ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ముందు కార్యాచరణ ప్రకటిస్తున్నాం. దీన్ని చాలా లోతుగా ఆలోచన చేయాల్సింది, సమస్యలను పరిష్కారం చేయాల్సిందే. ఒకవేళ చెయ్యకుంటే మాత్రం డెఫినెట్గా మేము డిసెంబర్ లోపల ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తాం. వాళ్ళకు ఒక బంగ్లా ఇచ్చిండ్రా, ఒక కారు ఇచ్చిండ్రా, లేకపోతే అన్ని వసతులు కల్పించిండ్రు ఉద్యోగ నాయకులకు. అందుకోసం అంటే ఎస్ అనడానికి అవకాశం ఉంది. కింది స్థాయిలో ఉన్నట్టు క్షేత్రాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు అంటారు. మేము ఏం చేయాలి? మాకు ఎప్పుడు ఈ ఆఫీసులకు రిప్రజెంట్ చేయడమే కాదు, అప్పుడు ఓడి లేదు అని కాదు, ఈ తర్వాత వచ్చినప్పుడు కూడా మేము చేయగలుగుతాం. వాళ్ళ తరఫునే పోరాడతాం. వాళ్ళని బహిష్కరిస్తారా, వాళ్ళని దూరం పెడతారా, వాళ్ళని ఏందనేది తెలుస్తుంది. మనం తొత్తుగా పనిచేయద్దు. ప్రభుత్వం లోపల కూడా ఉపాధ్యాయుల ఉద్యోగుల భాగస్వాములం. డిస్లొకేట్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ డిప్యుటేషన్ ఉంది. పిల్లలు తక్కువ దగ్గర శాంక్షన్ ఉంది పోస్ట్, ఈడనేమో నువ్వు చూపించొద్దు అంటున్నావు కదా, ఓకే సంతోషం. మరి ఎక్కువ ఉన్న దగ్గర నీకు పోస్ట్ లేదు కదా, ఎట్లా చూపిస్తావు? రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్దారులు బకాయిలతో వాళ్ళకి రావాల్సిన బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే పిఆర్సీ, డిఏలు, ఇట్లా హెల్త్ కార్డ్స్, ఇట్లాంటి అన్ని ఇష్యూస్ మీద సుదీర్ఘకాలంగా పోరాడుతూ వస్తూ ఉన్నారు, దశల వారీగా చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇస్తున్నో, వీళ్ళు పోరాటం చేసిన ప్రతిసారి ప్రభుత్వం హామీలు ఇస్తూ ఉంది. హామీలు ఇచ్చినప్పుడు వీళ్ళు కొంత వెనక్కి తగ్గుతూ ఉన్నారు. మళ్ళీ సమస్య ఎప్పటిలాగే ఉండిపోతూ ఉంది. అయితే ఈ తాజాగా ప్రభుత్వం పెన్షనర్లు కూడా ఉద్యమం చేసిన పరిస్థితి ఇందిరా పార్క్లో. మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయి దీని మీద? వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, డిఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, వీటి మీద ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాయి, చేయా ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఈ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలంతా కాడి ఎత్తేసినట్టునే కదా సార్, ఈ పోరాట కాడి? ఎప్పుడు అట్లా ఉండదండి. సరే, కొంత గ్యాప్ రావచ్చు, కాదనేం కాదు. కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ నిరుద్యోగ అన్ని సంఘాలకు సంబంధించినటువంటి చేస్తారు, అది తప్పదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల వరకు సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోన ఏ ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. ఒక సంవత్సరం తర్వాత తీసుకురావడం జరిగింది ఒత్తిడి. తీసుకొచ్చే క్రమం లోపల ప్రభుత్వం ఏం చేసిందంటే చర్చలకు ఆహ్వానించింది. దాదాపు 3 సార్లు చర్చలకు ఆహ్వానించింది. ప్రతిసారి కొంత సమయం ఇవ్వండి అని చెప్తూ వస్తూ ఒక డిఏ అనౌన్స్ చేసిండ్రు. ఇంకో డిఏ ఇప్పుడు 6 నెలల కంటే జూన్లో చేసిన కాబట్టి మళ్ళీ డిసెంబర్లో ఇస్తామనేటువంటి ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. కానీ గతం లోపల చివరిగా జరిగినటువంటి చర్చల లోపల జూలైలో జరిగినప్పుడు వారు స్పష్టంగా చెప్పిండ్రు. ఎవరు మరి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళైనటువంటి బట్టి విక్రమార్క గారు, మిగతా పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మంత్రులందరి సమక్షంలో మాకు ముందు చెప్పారు ఏమిటంటే ప్రతి నెల 700 కోట్లు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలని ఖచ్చితంగా చెల్లిస్తాము అని చెప్పింది. పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి ఆ బకాయిలు చెల్లిస్తాం, ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తాం. కానీ చాలా బాధాకరం ఏంటంటే కొన్ని మెడికల్ బిల్స్ వచ్చినవి, కొన్ని జీపే సంబంధించిన కొన్ని వచ్చినవి, కొన్ని టీహెచ్ఎల్ఏ వచ్చినాయి. కానీ మేము కోరేది ఏంటంటే మీరు అన్నట్లుగానే, మీరు చెప్పినట్లుగానే ప్రతి నెల 700 కోట్లు ఇచ్చినట్లుగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఏ టోకన్ నెంబర్కి ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, పెన్షనర్స్కి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఉంది. మీరు నిన్ననే చూసింటారు. ఆ ఏజ్ లోపట ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళు దాచుకున్న డబ్బులను పొందడానికి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడానికి అది మంచిది కాదు ప్రభుత్వానికి. కాబట్టి మీరిచ్చేటువంటి ఇస్తామన్నటువంటి 700 కోట్ల రూపాయలు ప్రతి నెల రిలీజ్ చేస్తామన్నారు కదా. ఇప్పటికి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలు అవుతుంది. మరి 5 నెలలకు 3500 కోట్లు రావాలి. మరి 3500 కోట్లు రిలీజ్ చేసినట్లుగా మీరు బయటికి ప్రకటించండి. ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద ప్రకటించండి, లేదా సైట్లో పెట్టండి. మీరు అంత టెక్నాలజీ కదా, ఆ టెక్నాలజీలో ఎస్ మేము ఈ నెల లోపల ఇన్ని కోట్లు ఈ టోకన్ నెంబర్లకు ఇచ్చినాము అమౌంట్ పెట్టండి. మేము ఎందుకు ఉద్యమం చేస్తాం, ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తాం? అది కూడా చేత కాకపోతేనంటే మరి ఎట్లా ఉండాలి? కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ముందు కార్యాచరణ ప్రకటిస్తున్నాం. 100% ప్రకటిస్తాం. ఎందుకంటే 1/7/2023 నుంచే కొత్త పిఆర్సీ రావాలి. 2 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. ఇప్పటికీ దాని మీద అతి లేదు గతి లేదు.
మరి పిఆర్సీ కమిటీ ఆల్రెడీగా రిపోర్టు సబ్మిట్ చేసింది. దాని రిపోర్ట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. దాని గురించి మాట్లాడడం లేదు. డిఏలు 5 డిఏలు ఉన్నాయి, అవి దాని గురించి మాట్లాడడం లేదు. మరి ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎప్పుడు చేస్తారు? కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా లోతుగా ఆలోచన చేయాల్సింది, సమస్యలను పరిష్కారం చేయాల్సిందే. ఒకవేళ చెయ్యకుంటే మాత్రం డెఫినెట్గా మేము డిసెంబర్ లోపల ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఎన్నికని చేసే ప్రసక్తే లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే మొన్న తాజాగా సంఘాలను గుర్తించడంతో పాటు కొంత ఓడీలు ఇయ్యంగానే సంఘాల లీడర్లు మొత్తం సైలెంట్ అయ్యారు. ఈ కింది స్థాయి సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కొంత అనుకూలంగా మారిపోయారు అనేది కింది స్థాయి ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. ఏం చెప్తారు దీని మీద? లేదండి, ఓడీలు ఏం కొత్తగా ఇచ్చిండ్రా? ఇప్పుడు ఏండ్ల నుంచి ఇస్తున్నారు. ఎప్పటి నుంచి వైఎస్ఆర్ పీరియడ్ కన్నా ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి కూడా ఈ ఓడీలు ఉన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్నది. కొత్తగా ఇచ్చినటువంటిది ఏంది? వాళ్ళకు ఒక బంగ్లా ఇచ్చినా, ఒక కారు ఇచ్చిండ్రా, లేకపోతే అన్ని వసతులు కల్పించిండ్రు ఉద్యోగ నాయకులకు. అందుకోసం అంటే ఎస్ అనడానికి అవకాశం ఉంది. కింది స్థాయిలో ఉన్నట్టు క్షేత్రాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు అంటారు, డెఫినెట్గా అంటారు. కొత్తగా అడిషనల్గా ఏమైనా ఇస్తేనంటే కింద వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఓడి అనేటువంటిది సంవత్సరం వరకే, డిసెంబర్ 31 అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రివ్యూ కావచ్చు, అవుతుంది. పని చేస్తారు కాబట్టి సమయం. ఇప్పుడు ఒక ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘ నాయకులకు ఇచ్చిందంటే వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకోవడానికి కాదు. ఓడి అంటే అదర్ డ్యూటీ ఫెసిలిటీ, ఆన్ డ్యూటీ కాదు. అదర్ డ్యూటీ ఫెసిలిటీ, అదర్ అంటే ఏంటిది? ఇష్యూస్ పైన రిప్రజెంట్ చేయడం. ఉదాహరణకు ఉపాధ్యాయ సంఘం నాయకులకు ఉన్నాం మేము ఏం చేయాలి? మాకు ఎప్పుడు ఈ ఆఫీసులకు రిప్రజెంట్ చేయడమే కాదు, ఎస్ ఇష్యూ బేస్డ్గా ఉపాధ్యాయులకు సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఏ అధికారికి కలవాలో, ఏ ఆఫీసుకు వెళ్ళాలి, దాన్ని రిప్రజెంట్ చేస్తాం. దానితో పాటు నాణ్యమైన విద్య అందించడానికి ఏమేమి చేయాలనేటువంటిది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళతో మాట్లాడి ఆ విషయాలను కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నాం. ఇది ఒకటే పని కాదు. ఉపాధ్యాయ సమస్యలపైన లేదా జీతభత్యాల గురించి కొట్లాడడానికి ఓడి కాదు, ఇవి కూడా ఉన్నాయి మాకు అదర్ డ్యూటీస్. ఎస్ మేము అవి కూడా చేస్తాం. 100% లేదు, వాస్తవానికి మీరు అన్న దాంట్లో తప్పు లేదు. కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా కూడా సంఘ నాయకులు తొత్తులైనరు, సంఘ నాయకులు వాళ్ళకు బాండెడ్గా అయిపోయినరు, వాళ్ళు ఏం కనసనాలు మెదుతున్నారు అనే ఎస్ కొందరు కూడా ఉన్నారు, నేను కాదంటలేను. కానీ అందరినీ కూడా ఒకే గాడి కట్టవద్దనేటువంటిది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఓడి ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సమస్యలపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎన్ని రకాలుగా చేయాలనేటువంటి, ఏ విధంగా చేయాలని. ఎందుకంటే గత ప్రభుత్వం పైన సెక్రటేరియట్ ముట్టడి చేసినటువంటి ఏకైక సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. అప్పుడు ఓడి లేదు అనేది కాదు, ఈ తర్వాత వచ్చినప్పుడు కూడా మేము చేయగలుగుతాం. 100% ఉపాధ్యాయుల వాళ్ళ తరఫునే పోరాడతాం. మనం దాంతోపాటు నాణ్యమైన విద్య, మన పాఠశాలను పరీక్షించిన బాధ్యత కూడా మనకు ఉందనేటువంటిది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయం పూర్తి విశ్వాసంతో పనిచేస్తుంది. నేను పెన్షనర్ల మీటింగ్ పోయింది సార్. పెన్షనర్ల మీటింగ్ పోయినప్పుడు కొన్ని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేసింది ఏంటంటే, మేము ధర్నా ఎత్తా అంటే కూడా చేయొద్దు అని కొన్ని సంఘాల నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారట ప్రభుత్వానికి అనుకూలంగా. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పండి. ఆ కొన్ని సంఘాలు కదా, ఆ సంఘాల పేర్లు చెప్పండి, చెప్తే అర్థమవుతుంది కదా. ఎందుకంటే నిజంగా ఉండొచ్చు, నేను కాదంటలేను. వాళ్ళ పెన్షనర్స్ ఆ విధంగా అబాండాలు వేసిన నేను అనలేదు, ఉండొచ్చు. కాబట్టి అటువంటి సంఘాలు ఎవరో బహిర్గతం చేయండి. వాళ్ళ దాని దెబ్బకు మేము ఏ సంఘాలతో పోయి మేము ఒంటరిగానే పోరాటం చేస్తాం మా హక్కుల కోసం అని వాళ్ళు నిన్న తీర్మానించుకున్నారు. ఇందిరా పార్కు ధర్నా వేదికగా మేము ఒంటరిగా పెన్షనర్ చేసి ఒంటరిగా స్వచ్ఛందంగా పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఈ ఎంతమందికి కొన్ని సంఘాలతో పోయినటువంటి ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే ప్రభుత్వానికి ఈ నాయకులంతా కొంత అనుకూలంగా ఉన్నారుగా. నేనేమంటున్నాను, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అన్నటువంటి మాటలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఎవరు ఆ సంఘాలు, ఎవరు ఆ నాయకులు, అది కామన్గా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియాలి. తెలిస్తే వాళ్ళని బహిష్కరిస్తారా, వాళ్ళని దూరం పెడతారా, వాళ్ళని ఏందనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏంటంటే, వ్యవస్థలో కొంత ఉండొచ్చు, నేను కాదంటలేను. కొన్ని సంఘాలు తొత్తుగా పని చేస్తుండొచ్చు, కాదనడం లేదు, వాళ్ళు చేస్తున్నారు కూడా. ఏ ప్రభుత్వం వస్తే దాన్ని తొత్తుగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం. మనం తొత్తుగా పనిచేయద్దు. ప్రభుత్వం లోపల కూడా ఉపాధ్యాయుల ఉద్యోగులం భాగస్వాములం.
ప్రభుత్వ పథకాలను కిందికి తీసుకుపోయేటువంటి, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేసేటువంటి, ప్రభుత్వం చేసేటువంటి విద్యా వ్యవస్థకు చేసేటువంటి మార్పులకు మేము అభినందిస్తాం. అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కూడా కావాలని కోరుకుంటాం. అంతేగాని ఉపాధ్యాయ సమస్యలన్నీ పక్కకు పెట్టేసి ప్రభుత్వంతోనో చెట్టాపట్టలు వేసుకొని తిరిగితే ఎట్లా ఉంటుంది? అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అటువంటి సంఘాలను ఉపాధ్యాయులు గమనిస్తున్నారు. భవిష్యత్తు లోపల వారికి సరైన గుణపాఠం ఇంకా చెప్తారు. ఇప్పటికే చెప్పినరు, ఇంకా భవిష్యత్తులో కూడా చెప్తారు. కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రం అటువంటి దానికి ఎప్పుడు కూడా ప్రోత్సహించదు, అటువంటి దానికి లోను కాదు. ఉపాధ్యాయుల పక్షానే ఉంటుంది, ఉపాధ్యాయ సమస్యల గురించే మాట్లాడుతుంది. దానితో పాటు విద్య అనేటువంటిది మన తెలంగాణ లోపల పాఠశాలల పరిరక్షణ కోసంకి, నాణ్యమైన విద్య కోసంకి ఎల్లప్పుడూ పనిచేస్తుంది. సార్ 317 జీవోకి సంబంధించి ఏదో మనకు ట్రాన్స్ఫర్లు ఇచ్చారు తాత్కాలికంగా, మళ్ళీ దాంతో రిలీఫ్ అయిందా సార్? చాలామంది ఇబ్బంది పడ్డారు సుదీర్ఘకాలంగా. మీరు నిజానికి తపస్ 317 జీవో మీద మొదటి నుంచి కొట్లాడుతూ వస్తున్నది. ఆ సమస్య పరిష్కారం అయినట్టేనా? లేదండి, అది పరిష్కారం కాలేదు. మరి రీసెంట్గా కూడా ఒక విషయం చెప్పింది గవర్నమెంట్. ఏమన్నదంటే 3 మెన్ కమిటీ ఆధ్వర్యం లోపల సీనియర్ హై స్కూల్ ఇచ్చినట్టుంటే 190 జీవో ఇచ్చి డిప్యుటేషన్స్, లాంగ్ డిప్యుటేషన్ మినిమం 2 years, మ్యాక్సిమం 3 years అని చెప్పింది. అన్ని డిపార్ట్మెంట్ నడుస్తుంది. విద్యాశాఖలో కూడా ఆ ఫైల్ ప్రాసెస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. దాదాపు వచ్చి 2 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా దానిపైన ఇంకా పూర్తి స్థాయి లోపల అప్డేట్ కాలేదు. కాబట్టి ప్రభుత్వం మొన్ననే డైరెక్టర్ గారు కూడా కలిసాం, చెప్పినాం, అది ప్రాసెస్ చేస్తున్నామన్నారు. కాబట్టి స్పీడప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, విద్యాశాఖ పైన ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ లోపల లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ 2-3 రోజులు అయిపోతుంది. కానీ విద్యాశాఖ లోపల చాలా ఉంటుంది కాబట్టి, సమస్య ఉంటుంది కాబట్టి ముందే ఇచ్చారు, అయినా ఇంకా కాలేదు. కాబట్టి స్పీడప్ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం కూడా, డెఫినెట్గా చేద్దాం. ఈ ఒక్క డిప్యుటేషన్తోనే అయిపోలేదు. దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఏంటిదంటే డిస్లొకేట్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ డిప్యుటేషన్ అని ఉంది. కానీ డిస్లొకేట్ కానోళ్ళ గురించి ఏంటిది? వాళ్ళు కూడా పాపం ఆందోళన చెందుతారు. తర్వాత ఇంకా స్పౌజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయంగా స్పష్టంగా చెప్పేటిదంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఈ 317 బాధితులు అందరికీ కూడా న్యాయం చేస్తామని. చేస్తున్నారు, కొంత పర్వాలేదు. కానీ అందరికీ అన్నప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే. దీంట్లో ఇంకా 2 రకాలుగా ఉన్నటువంటి సమస్య వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏంటంటే సెంట్రల్ స్పౌజ్ ఉన్నటువంటి వాళ్ళకు స్పౌజ్ అనేది వర్తించడం లేదు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 42 మంది ఉన్నారు. ఆ 42 మందికి ఇస్తే వాళ్ళు కూడా ఉపశమనం కలుగుతుంది కదా, అది చేయాలి. ఇక రెండవది ఏంటిదంటే హైదరాబాదులో స్పౌజ్ ఉంటే మళ్ళీ అది కూడా లేదు అవకాశం. మరి హైదరాబాదులో భర్తనో భార్యనో పని చేస్తానంటే హైదరాబాద్కు రావద్దంటే మరి కనీసం పక్కన సరౌండింగ్ ఉన్నటువంటి జిల్లాలు ఇవ్వాలి కదా, ప్రభుత్వం చేయాల్సిందే కదా. కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం పైన ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే 317 బాధితులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రివ్యూ చేయాలి, ఖచ్చితంగా పరిష్కారించాలి. మీరు ట్రాన్స్ఫర్ చేస్తానంటే పోస్టులు లేవు అని అనుకున్నప్పుడు డిప్యుటేషన్ ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణకి జిల్లాలో ఉన్నటువంటి అవసరాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాలకి ఇవ్వండి. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు ఇంకొకటి ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే, ఉపాధ్యాయుల రేషనలైజేషన్, పాఠశాల రేషనలైజేషన్ చేసినట్లయితేనే బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పటికైనా చెయ్యండి. మేము ఎందుకంటే తక్కువ మంది ఉన్న దగ్గర ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు, ఎక్కువ మంది పిల్లల దగ్గర తక్కువ మంది టీచర్లు అని ప్రతిరోజు పబ్లిసిటీ చేసే బదులు మీరే ప్రభుత్వం కదా, మీరే ఆలోచన చేయాలి కదా, ఈ దానిని ఏ విధంగా అనేటువంటిది పరిష్కారం చేయాలనేటువంటిది. ఎస్, మేము స్వాగతిస్తాం. ఎంతమంది విద్యార్థులు ఉండాలి? 1:20, 1:25, 1:30 ఒక క్రైటీరియా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు చేయండి, స్వాగతిస్తాం. అది చేయకుండా ఉపాధ్యాయుల పైన అబాండాలు వేస్తూ సొసైటీ లోపల ఉపాధ్యాయులను డిగ్రేడ్ చేసేటువంటి పని పూనుకోవద్దని ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు టీచర్ల ఈ ఏదైతే డిప్యుటేషన్ ఉందో 190 సంబంధించి రేషనలైజేషన్ కూడా చూస్తూ ఉన్నారు. దీనివల్ల మేము నష్టపోతున్నామని, మిగతా డిపార్ట్మెంట్లు అట్లా లేదు, మా దగ్గరనే ఇట్లా చూస్తున్నారు అనేది కొంతమంది ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సార్. మళ్ళీ ఈ శాఖలో మాత్రమే అది ఎందుకు అట్లా నిబంధన? అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా అది ఎందుకంటే 190 జీవోని అమలు చేస్తూ మళ్ళీ ఈ విద్యాశాఖ ప్రత్యేకమైన ప్రొసీడింగ్ ఇచ్చింది. ఏంటంటే
వేకెన్సీస్ ఉంటేనే డిప్యుటేషన్ ఇవ్వమని చెప్పిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ లోపల ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎంపీడో, ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓ ఇలా ఉంటాయి. స్కూల్లో కూడా ఏముంటాయి, హెడ్ మాస్టర్ ఉంటాడు, స్కూల్ అసిస్టెంట్ ఉంటాడు, హెచ్జిటి ఉంటాడు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు, హెచ్జిటి ఉంటాడు. ఇవి స్ట్రక్చర్. ఆడనేమో పబ్లిక్తో సంబంధం లేదు, ఆఫీసులో పోస్ట్ ఉంటుంది, చైర్ ఉంటుంది, ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ కూకుంటాడని ఉంటుంది. ఇక్కడ స్కూల్లో ఏముందంటే ఈ పోస్టులు ఉంటాయి, కానీ పిల్లలు ఉన్నప్పుడే పోస్టులు ఉంటాయి. వేకెన్సీ ఉంది కానీ పిల్లలు లేరు కాబట్టి అది నేను చూపించాను అంటున్నారు ప్రభుత్వం. అందుకే నేను ఇంతకుముందు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పిల్లలు ఎక్కువ దగ్గర ఉన్న దగ్గరనేమో పోస్టు శాంక్షన్ లేవు, పిల్లలు తక్కువ దగ్గరనేమో శాంక్షన్ ఉంది పోస్టు. ఈడనేమో నువ్వు చూపించొద్దు అంటున్నావు కదా, ఓకే సంతోషం. మరి ఎక్కువ ఉన్న దగ్గర నీకు పోస్టు లేదు కదా, ఎట్లా చూపిస్తావు? చూపించావు కదా, ఆడ పోస్టే శాంక్షన్ లేదు, ఖాళీని ఎట్లా చూపిస్తా అంటున్నావు? మరి ఈడనేమో ఖాళీగా ఉంది కానీ పిల్లలు లేరు కాబట్టి చూపించాను అంటున్నావు. అంటే ఏం లాభం చెందినట్ల, ఏం లబ్ధి పొందినట్లుగా? పిల్లలకు న్యాయం రాదు, ఇటు ఉపాధ్యాయులకు లేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము చెప్పడం జరిగింది, మీరు వేకెన్సీస్ను ఉంటే రేషనలైజేషన్ ఆధారంగానే ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా తక్కువ మంది లబ్ధి పొందుతారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు స్పష్టంగా చెప్పినాం, మీరు రేషనలైజేషన్ చేసి అయినా, ఈ రేషనలైజేషన్ చేస్తే ఎక్కువ దగ్గర ఉన్న పోతారు, లేదా టీచర్లను సరైనటువంటి సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, దాని ఆధారంగానే ఈ యొక్క డిప్యుటేషన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నామనేటువంటిది అది ఒక నిగూఢంగా పెట్టి ఉన్నారు, బయటికి రాలేదు. మరి ఏం చేస్తారో, దానిపైన ఎంత విమర్శలు వస్తుందో, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి, విద్యాశాఖ ఏ విధమైన సమస్య తీవ్రత ఎదుర్కొంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇది మొత్తానికి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించి సమస్యలు అట్లాగే పేరుకుపోయినాయి. దీని మీద ప్రభుత్వం ఇస్తానన్న హామీ నెరవేర్చలేకపోతూ ఉంది. ఖచ్చితంగా డిసెంబర్ నుంచి అయితే ఒక కార్యాచరణకు మేము ముందుకు వెళ్ళబోతున్నామని తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్.